జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను నియామకమైన తర్వాత నా నియామకం అయ్యే ఒకరోజు ముందు కూడా ఇక్కడ ఈ యొక్క స్థాపకుడు బంగారే శర్మ గారిని ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాను. మరుసటి నాడు నాకు అధ్యక్ష పదవి ఆ రోజు ప్రకటించడం జరిగింది. సరిగ్గా పూర్తిగా ఏడాది పూర్తిగా అయి ఒక నెల అయిపోయింది. మరి ఇక్కడ కార్యకర్తలు కొంతమంది గోశాల ఉంది ఇక్కడ రావాలని చెప్పి కోరిన సందర్భంగా ఈరోజు గోశాల రావడము, గోమాత పూజ చేయడము, వారికి ఆహార అవన్నీ కూడా దానాలు పెట్టడం జరిగింది. గోమాత ఒక విశ్వాసంగా హైందవ ధర్మంలో భారతదేశంలో పూజించేటటువంటి ఒక ఏకైక పశువు. మనకు అన్ని రకాలుగా ఆ ఒక గోమాత సంబంధించినటువంటి ఒక ప్రతిదీ కూడా ఈరోజు మానవ సమాజానికి కళ్యాణం కోసం వాడతారు. అది ఎరువు రూపంలో కావచ్చు, పాలు రూపంలో కావచ్చు, పాడి రూపంలో కావచ్చు, అనేక పద్ధతులు. కాబట్టి గోపూజ, గోరక్షణ ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద సమస్యగా మారినటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొన్ని సంస్కృతి మన దేశంలో వ్యాపించి గోవధాలు, గోహత్యలు, అదేవిధంగా గోమాతని అవమానపరిచే రీతిగా ఈరోజు ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే భారతదేశ సంస్కృతిలో గోవుల్ని ఒక మాతగా పూజిస్తాం కాబట్టి అందరూ కూడా ఆ ఒక మాతకు మనం ఆదరించాల్సిన అవసరం ఉన్నది. గోమాత అందరినీ రక్షిస్తుందని చెప్పే విశ్వాసము హైందవ సంస్కృతి ఉన్నది కాబట్టి ఈరోజు అందరూ కూడా మనం ఈ గోహత్య, గోవధం కాకుండా కాపాడాల్సిన అవసరం ఉన్నది. ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటరింగ్ యాక్ట్ ఒకటి ఉన్నది. దాన్ని ప్రభుత్వం సరిగ్గా దాన్ని అమలు పరచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది అమలు పట్టకపోతే అనేక సార్లు చాలా చోట మనకు శాంతి భద్రత సమస్య కూడా రాబోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా మనం గోహత్యలు కాకుండా పశు రక్షణను మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు నేను భావిస్తాను.